సుప్రీంకోర్టు కాల పరిమితి వల్లే సిబిఐ దర్యాప్తు ఆగిందన్నారు బీటెక్ రవి. సుప్రీంకోర్టు మళ్ళీ టైం బాండ్ ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే అందరినీ ఎంక్వైరీ చేస్తారు, అందరి పాత్ర నిరూపితం అవుతుందన్నారు బీటెక్ రవి. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు కాల పరిమితి విధించినందునే సిబిఐ దర్యాప్తు ఆగిపోయిందని సిద్ధార్థ లుద్రా చెబుతున్నారు. సుప్రీంకోర్టు కాల పరిమితిని సడలిస్తే దర్యాప్తు సజావుగా జరిగేందుకు అవకాశం ఉందని టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వివేక కేసుపై జరిగిన వాద ప్రతివాదనలు విన్నాక వివేకానంద రెడ్డి హత్య కేసు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందా అనే అనుమానం కలుగుతోంది. ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదెందుకని ప్రజాస్వామ్యవాదులు, అహింసావాదులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా వివేకానంద రెడ్డిని చంపినప్పటికీ ఈ కేసును ఎందుకు తేల్చడం లేదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వివేక కుమార్తె సునీత ఈ కేసును త్వరగా తేల్చాలని అభ్యర్థిస్తున్నారు. ఈ హత్య కేసులో నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సాక్షులను బెదిరించడం, కేసు విషయంలో ప్రభావితం చేయడం చేస్తున్నారు. అయినా సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. నిందితులు బయట తిరగడంతో ఈ కేసు పురోగతికి అడ్డంకిగా మారుతోంది. వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ను రద్దు చేయాలని సునీత కోరారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ కేసుకు కాలపరిమితి విధించడంతో సిబిఐ ఈ కేసు దర్యాప్తు అయిపోయిందని మూసివేశారు. ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సిబిఐకు సూచించాలి. సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్రా కూడా ఈ విషయాన్ని సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు సిబిఐకి సూచిస్తే తప్ప వారు ఈ కేసును చేపట్టరు. ఇందులో లార్జర్ కాన్స్పిరసీ ఉంది, దానిని బయట పెట్టాల్సి ఉంది. సిబిఐ వారు ఆగారు. మళ్ళీ వారు ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ గడువు కొంచెం పెంచండి అడగాలి. అప్పుడు ఎలాబొరేటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఉన్న లార్జర్ కాన్స్పిరసీ అనేది తప్పకుండా బయటకు వస్తుందని సిద్ధార్థ లుద్రా వాదించారు. వివేక అల్లుడి మీద కృష్ణారెడ్డి అనే ఒక అతను తప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తర్వాత సిబిఐలో పనిచేసే రామ్ సింగ్ మీద కూడా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి దాని మీద బాగా ఆలస్యం చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆ రెండు కేసులు కూడా ఫాల్స్ కేసులని వీటిని క్వాష్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే రిటర్న్గా రాయడంలో కూడా ఇవి కేవలం దురుద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టడం జరిగిందని కూడా అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది. దీన్ని బట్టి వైసీపీ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో అర్థమవుతోంది. మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డే అని కోర్టు కామెంట్ చేసింది. ఇందులో కర్త కర్మ క్రియ అంతా అవినాష్ రెడ్డే. ముద్దాయిలు బయట ఉంటే కేసు సజావుగా జరగదని సునీత చెబుతున్నారు. భవిష్యత్తులో సునీత పోరాటానికి న్యాయం జరుగుతుంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఈవీఎంలేనని జగన్ అన్నాడు. నిన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. డిపాజిట్ రాలేదని అక్కసుతో రిగ్గింగ్ జరిగిందని మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ నీచాతి నీచంగా వ్యవహరించింది. స్థానిక ఓటర్లకే కాకుండా ఇతరులకు డబ్బులు ఇచ్చి ఆ రోజు నేను ఓటు వేయలేదని మైకుల ముందు చెప్పించాడు. చెప్పిన వారు ఆ ప్రాంతానికి చెందినవారు కాదు, వారికి అక్కడ ఓట్లు కూడా లేవు. సాక్ష్యాధారాలతో నిరూపించగలం. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెంచాలతో మాట్లాడించాడు. కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలు జరపాలని జగన్ కోరుతున్నాడు. ఇందుకు రెడీ అయితే నేను విసిరే సవాల్ని జగన్ స్వీకరించాలి. జడ్పీటీసీ ఎన్నికలు 9 నెలలు మాత్రమే ఉన్నప్పటికీ జగన్కు రుచి చూపాలని ఈ ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజలు మా వైపు ఉన్నారో లేక మీ వైపు ఉన్నారో తేటతెల్లమైంది. మాకు పదవి ముఖ్యం కాదు. మా షరతులకు ఒప్పుకుంటే మీరు చెప్పినట్లే పులివెందుల జడ్పీటీసీకి రాజీనామా చేస్తాం. పులివెందుల ప్రజలు జగన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల సమస్యల గురించి పట్టించుకోలేదు. జగన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు. పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదనంటే మీరు కూడా రాజీనామా చేసి రండి. 2 ఎన్నికలు మీరు అడిగినట్లుగానే కేంద్ర బలగాలతో ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిద్దాం. దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలని బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరేశారు. సవాల్ చాలా బాగుంది. మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో లత్తారెడ్డి గారు గెలవటం, ఒంటిమిట గెలవటం. ఆయన చేసిన సవాల్ ఏంటంటే 2 జడ్పీటీ స్థానాలు రాజీనామా చేస్తాం. నువ్వు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయి. కేంద్ర బలగాల సాయంతో మళ్ళీ ఎన్నికకి వెళదాం. అప్పుడు తేలిపోద్ది ఎవరేంటి అనేది అంటూ సవాల్ చేశారు. ఆ సవాల్ను స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడా లేదా అనేది తెలాలి. జగన్మోహన్ రెడ్డి స్పందించకపోయినా ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పేటీఎం గాళ్ళు రోజారెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళనే స్పందించాలి. బీటెక్ రవి సవాల్ని స్వీకరించి దమ్ము ధైర్యం మీకు ఉందా లేదా తేల్చి చెప్పండి. వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు అంటూ మండిపడ్డారు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. అభివృద్ధి సాధించామని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతోంది. ఫేక్ ప్రచారాలతో మనుగడ సాధిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయని,
నీరు వెళ్లడం లేదని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి జగన్ని తన బృందాన్ని ప్రకాశం బ్యారేజీకి పైకి వెళ్లి చూడాల్సిందిగా సూచిస్తున్నాను. ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లు ఉంటే 69 గేట్లు ఎత్తడంతో బ్రహ్మాండంగా నీరు పోతున్నాయి. పోతున్న నీరంతా సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయి. అలా వృధా కాకుండా ఆ నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని చంద్రబాబు ఉద్దేశం. అయితే వైసీపీ బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికీ వారి ఉద్దేశం తెలపలేదు. పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట. తీవ్ర వర్షాలతో అమరావతి మునిగిపోతోందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. వర్షాలు రావడం సహజం. వరదలు వస్తుంటాయి. వంకలు వాగుల్లో నీరు రావడం జరుగుతుంటుంది. చిన్నపాటి వరద వచ్చిన అమరావతి మునిగిపోయిందని మాట్లాడతారు. బుడమేరకు వరద వచ్చింది. బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లకో 20 ఏళ్లకో వరదలు వస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బుడమేరు ద్వారా విజయవాడ, అమరావతి మునిగిపోయాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అమరావతిని బ్రహ్మరావతి అని, కమ్మ రాజధాని అని, మునిగిపోతోందని ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదని రకరకాల కట్టుకథలని చెప్పారు. రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్ అన్నారు. ఇవన్నీ ఉనికిని కాపాడుకునేందుకే. వరదల సహాయక చర్యల కోసం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల కోసం 23 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ఒక ఫేక్ ప్రచారం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించిన విధంగా చంద్రబాబు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్తో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. టీసీఎస్ వంటి కంపెనీలకు భూములు కేటాయిస్తే వాటిపై కూడా ఆరోపణలు చేసి కోర్టులో కేసులు వేశారు. ఆ కోర్టు ఎలా ముట్టిగా లేసిందో కూడా చూసాం. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, సూపర్ 6 పై కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. అబద్ధపు మాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తల్లికి వందనం కింద జగన్ ఇంట్లో ఒకరికే ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరదలు వచ్చినప్పటికీ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. రాయలసీమలో హంద్రీనేవా లైనింగ్ పనులు పూర్తయి చివరి ఆయకట్టు వరకు కృష్ణా జలాలను తీసుకుపోతున్న ఘనత చంద్రబాబుది. జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కూడా నేడు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు చేసి 1000 కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జగన్ హయాంలో 3 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి ఒంగోలేక నుంచి టెంకాయలు కొట్టి పారిపోయాడు. ఒక్క అంగుళం పనులు కూడా ముందుకు పడలేదు. నేడు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. జిందాల్ వారితో అద్భుతంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతోంది. దానిపై కూడా ఫేక్ ప్రచారం. చంద్రబాబు పారదర్శక ఎన్నికల విధానాన్ని స్వాగతిస్తారు. పులివెందుల ప్రజలు రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీకి పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఖాళీ అవుతోంది. అనేక మంది టీడీపీలో చేరుతున్నారు. 20 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోతుంది. వైసీపీకి అధికారం ఇచ్చిన పని మళ్లీ చేయకూడదని ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.